అందరికీ హాయ్ అండి. నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోయే బీట్రూట్ హల్వా అండి. ఈరోజు బీట్రూట్ హల్వాని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బీట్రూట్ అయితే తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని దాన్ని బాగా రుబ్బుకోవాలి. తర్వాత స్ట్రైనర్ తీసుకొని బీట్రూట్ జ్యూస్ని అయితే అంతా స్ట్రైన్ చేసుకోవాలి. ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఒక కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు బీట్రూట్ వాటర్ అయితే వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు షుగర్ అయితే తీసుకోవాలి. 2 కప్పులు షుగర్కి 1 కప్పు వాటర్ పోసి బాగా కలిపి స్టవ్ వెలిగించి పాకానికైతే పెట్టుకోవాలి. పాకానికి బాగా కలుపుతూనే ఉండాలి. వాటర్ వేసిన తర్వాత స్టవ్ వెలిగించిన తర్వాత బాగా పాకాన్ని కలిపి తీగ పాకం వచ్చేంత వరకు బాగా కలపాలి. తీగ పాకం వచ్చిన తర్వాత మనం కలిపెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోరు బీట్రూట్ జ్యూసేసి దాన్ని వేసుకొని బాగా కలపాలి. అసలు ఆపకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది. అందుకే బాగా కలుపుతూనే ఉండాలి. బాగా కలిపిన దగ్గర పడిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి. అది సాలకపోతే మళ్ళీ ఇంకో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా సిమ్లో ఉంచుకొని బాగా కలపాలి. కలుపుతూనే ఉండాలి. ఇంకా బాగా కలిపి దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నువ్వులు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని మళ్ళీ యాలకుల పొడి వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపి దగ్గర పడిన తర్వాత ఇంకొక 2 స్పూన్లు నెయ్యి అనేది వేసుకొని బాగా కలుపుకొని కలిపిన తర్వాత ముందుగా ఒక ప్లేట్ అయితే నేను తీసుకొని ఆ ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా నువ్వులు వేసి పెట్టుకున్నాను. అదే ప్లేట్లోకి మనము చేసుకున్న హల్వానంతా వేసి బాగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత 1 గంట సేపు ఆరడానికి వదిలేయాలి. 1 గంట సేపు అది సెట్ అవ్వాలి. అది బాగా సెట్ అయిన తర్వాత కట్ చేసి పీసులుగా తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి, మన బీట్రూట్ హల్వా తయారైపోయింది. ఎటువంటి కలర్స్ లేకుండా మంచి వెజిటేబుల్తో బీట్రూట్తో చేసుకున్న హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా చూడండి.